అమ్మా ఎట్లా ఉందమ్మా ఈ స్కూల్లోని ఎట్లా ఉంది? మా స్కూల్ చాలా బాగుంది. ఇది ప్రైవేట్ స్కూల్ లాగే ఉంది, గవర్నమెంట్ స్కూల్లా లేదు. మా స్కూల్లో ఎన్సీసీ కూడా ఉంది. టీచర్స్ కూడా బాగా చెప్తున్నారు మాకు. ఇంకా క్లాసులు కూడా బాగా అవుతున్నాయి. అసలు గవర్నమెంట్ స్కూల్ లాగే లేదు, ప్రైవేట్ స్కూల్లా అనిపిస్తుంది. టైంకి రావడము, టైంకి లంచ్ పెట్టడము, ఫుడ్ కూడా చాలా బాగుంది. బుక్స్ కూడా అప్పుడైతే మేము చాలా మోసేవాళ్ళమి, ఇప్పుడు కొద్దిగా బరువు కూడా తగ్గింది మాకు. కొత్త బ్యాగ్, కొత్త యూనిఫామ్, బెల్ట్, షూస్ అన్నీ ఇస్తున్నారు. చాలా బాగుంది ఇప్పుడు స్కూల్. ఫుడ్ కూడా చాలా బాగా పెడుతున్నారు. టీచర్స్ కూడా మాతో ఫ్రెండ్లీగా ఉండడము, అన్నీ షేర్ చేసుకుంటున్నారు. ఇంకా క్లాసెస్ కూడా మాకు అన్నీ అర్థమయ్యేటట్టే చెప్తున్నారు. యూనిఫామ్ అవన్నీ మీకు ఇచ్చారా? బుక్స్ గానీ యూనిఫామ్ గానీ కిట్ అనేది ఇచ్చారా గవర్నమెంట్ మీకు ప్రొవైడ్ చేసింది? ఎట్లా ఫీల్ అవుతున్నారు? మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇంకా మాకైతే అమ్మఒడి అయితే లాస్ట్ ఇయర్ నాకు ఒక్కదానికే పడింది. ఇప్పుడైతే మా తమ్ముడికి కూడా పడుతుంది. మా అమ్మ వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాకైతే నమ్మకం ఉంది, చాలా బాగా చూసుకుంటున్నారు. స్కూల్లో కూడా టీచర్స్, హెచ్ఎం, కొత్త హెచ్ఎం అందరూ బాగున్నారు. చాలా బాగా చెప్తున్నారు. ఎన్సీసీ సార్ కూడా అందరూ బాగా చెప్తున్నారు. ఫుడ్ విషయంలోకి వస్తే మీరు గతంలో ఉన్నారు కదా, ఇప్పుడు గతంలో ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? అప్పుడైతే కొద్దిగా రైస్ కొద్దిగా ఉడకకుండా ఉండడము ఉండేది. ఇప్పుడైతే చాలా బాగా అనిపిస్తుంది. అన్నీ కొత్త కొత్తవి వస్తున్నాయి, కొత్త ఐటమ్స్ ఇస్తున్నారు. చాలా బాగా అనిపిస్తుంది. ఫుడ్ కూడా చాలా బాగుంది. అమ్మ మీ పేరేంటి? నా పేరు దుర్గా ప్రియ. ఎట్లా ఉందమ్మా ఇప్పుడు మీకు స్కూల్లోని బుక్స్ గానీ యూనిఫామ్ గానీ షూస్ గానీ అన్ని ఇచ్చారా? ఇచ్చారా సార్? స్కూల్ ఓపెనింగ్ అవ్వగానే 12th స్కూల్ ఓపెనింగ్ అయింది. రాగానే అన్ని బుక్స్, బ్యాగ్స్, స్కూల్ డ్రెస్సులు అన్ని ఇచ్చారు. బ్యాగ్ కూడా ఇచ్చారు. సేమ్ ప్రైవేట్ స్కూల్ ఎలా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంది సార్. ఇప్పుడు చదువు విషయంలోకి వస్తే ఎట్లా ఉందమ్మా? టీచర్స్ అందరూ బాగా చెప్తున్నారు. మేము ఏమైనా డౌట్లు ఏమైనా ఉంటే అడుగుతున్న వెంటనే మాకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ అడగమంటున్నారు. మేము అడిగింది కూడా వెంటనే చెప్తున్నారు. అంతే, టీచర్స్ అందరూ బాగా చెప్తున్నారు సార్. అమ్మా ఇప్పుడు ఫుడ్ విషయంలోకి వస్తే ఇప్పుడు భోజనం ఎట్లా ఉంది? అప్పుడు ఎట్లా ఉండేది? అంటే ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు మీరు తిన్నారు కదా, ఇప్పుడు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎట్లా ఉంది ఫుడ్ విషయం? ఫుడ్ చాలా బాగుంది. అప్పుడు జగనన్న గారు ఉండేటప్పుడు అయితే ఫుడ్ ఏం బాగుండేది కాదు, గట్టిగా ఉండేది. ఇప్పుడు మాత్రం చాలా బాగుంది ఫుడ్. ఇంట్లోని నీకు అమ్మఒడి పడిందమ్మా? తల్లికి వందనం అనేది పడింది? ఎస్ సార్, అందరు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పడింది. నాకు కూడా 2 చెల్లెలు ఉన్నారు, వాళ్ళకి కూడా పడింది తల్లికి వందనం. ఎట్లా ఫీల్ అవుతున్నావు? చాలా హ్యాపీగా ఉంది. సేమ్ ప్రైవేట్ స్కూల్లోనే ఉన్నట్టుంది నాకైతే ఈ స్కూల్లో చదువుతుంటే. ఇంకా భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని నమ్ముతున్నాం సార్. చంద్రబాబు నాయుడు గారు ఇంకా మళ్ళీ వస్తే మళ్ళీ అలా చేస్తారని నమ్ముతున్నాం. ఎట్లా ఉందమ్మా ఇప్పుడు ఫుడ్ అవన్నీ తినడం వల్ల మీకు ఆరోగ్యంగా బాగుంది? చాలా బాగుంది. అప్పుడైతే ఎప్పటికప్పుడు అలా ఒంట్లో బాగోకుండా ఉండేది. ఇప్పుడు చాలా బాగుంది. ఫుడ్ తింటే ఇంకా మళ్ళీ ఇంకోసారి వేసుకుని తినాలనిపించేటట్టు ఉంది. ఈ యూనిఫామ్, ఈ షూ, ఈ బుక్స్, ఈ బ్యాగ్ వేసుకొని వెళ్తున్నారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఒక కార్పొరేటర్ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళినట్టు? ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నట్టే ఉంది సార్. నిజంగా నేను ప్రైవేట్ స్కూల్ పిల్లలా ఉన్నాం. అందరూ అదే అంటున్నారు, మీరు ప్రైవేట్ స్కూల్ మారిపోయారా అనేసి అంటున్నారు. సేమ్ ఈ స్కూల్ డ్రెస్ అంతా అలాగే ఉంది, ప్రైవేట్ స్కూల్ చదువుతున్నట్టే. అమ్మ నీ పేరు? నిషి షారున్ అండి. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మీకు ప్యాకేజ్ ఇచ్చారు కదా, బట్టలు గానీ, షూ గానీ, బుక్స్ గానీ ఎట్లా ఉంది? అంటే జూన్ ఫస్ట్ కే మాకు అన్ని ఇచ్చేసారు. బుక్స్, నోట్స్ అన్ని ఇచ్చేసారు. అలాగే బ్యాగ్ కూడా ఇచ్చారు. బ్యాగ్ కూడా అప్పట్లో లేదు. అప్పుడంటే జిప్స్ అంత ఈజీగా ఉండవు, అంటే ఇలా తీసేటప్పటికి అవి ఊడిపోయేవి. కానీ ఇప్పుడు మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. అలాగే ప్రతి బుక్స్ ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఒక్కొక్క బుక్ ఇచ్చేవారు. దానివల్ల మాకు భారం అయ్యి ఇక్కడ భుజాలు నొప్పి వచ్చేసేవి. కానీ ఇప్పుడు మాత్రం ఒకే బుక్ లో 3 సబ్జెక్ట్స్ ని యాడ్ చేసేసారు. దానివల్ల మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము. మీకు తల్లికి వందనం వేశారమ్మా? మీ పేరెంట్ వేసారు. మాకు ఒక అక్క ఉంది. నాకు ఆ అక్కకు కూడా వేసారు, అలాగే నాకు కూడా వేసారు. అప్పుడైతే నాకు ఒక్కదానికి వేసి, లేకపోతే మా అక్కకి వేయకుండా, లేకపోతే నాకు వేయకుండా మా అక్క వేసేవారు. కానీ ఇప్పుడు మాత్రం మా అక్కకి వేసారు, అలాగే నాకు కూడా వేసారు. దానికి మా మమ్మీ అలాగే మా డాడీకి కూడా డబ్బులు తక్కువగా అయ్యేవి. ఈ యూనిఫామ్ వేసుకొని వెళ్తున్నప్పుడు మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ లో అయితే ప్రైవేట్ స్కూల్ వాళ్ళందరూ గవర్నమెంట్ కి కొంచెం అదోలా చూసేవారు, కొంచెం మమ్మల్ని అదోలా చూసేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఎవరైనా నన్ను ఇలా యూనిఫామ్ లో చూస్తే, ఏంటమ్మా గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్ కి షిఫ్ట్ అయిపోయావా అని చాలా మంది అడిగారు. కానీ నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అలాగే నా తోటి విద్యార్థులకు కూడా నాకు చాలా నచ్చింది.
నాకు అలాగే నా స్కూల్లో ఉన్న విద్యార్థులందరికీ కూడా ఈ యూనిఫామ్ బాగా నచ్చింది. ప్రత్యేకంగా ఈ టీచర్స్ ఎట్లా ఉన్నారు మీతోని? ఎడ్యుకేషన్ పరంగా ఎట్లా? అలాగే ఏదైనా క్వశ్చన్ ఉందంటే, ఏదైనా క్వశ్చన్ మేము అడగాలనుకుంటున్నామంటే చాలా బేగా రెస్పాన్స్ ఇచ్చేస్తున్నారు. అలాగే మేము ఒకటి అడిగామంటే ఇంకోటి ఏమైనా కావాలా, ఇంకోటి వీటికి క్వశ్చన్కి ఆన్సర్ కావాలని ఇంకా మమ్మల్ని అడిగేవారు. మీకు ఏదైనా డౌట్లు ఉంటే మాకు చెప్పండి పర్వాలేదు అని చెప్పేవారు. ఇప్పుడు ప్రత్యేకంగా ఫుడ్ విషయంలోకి వస్తే భోజనం ఎట్లా ఉందమ్మా? చాలా బాగుంది. అలాగే ఫస్ట్లో అయితే రైస్ చాలా గట్టిగా ఉండేది, ఇప్పుడు కొంచెం మెత్తగా ఉండి నాకు నచ్చింది. రైస్ చాలా నచ్చింది నాకు, చాలా బాగుంది. అమ్మ నీ పేరు? నూరాని. మీ స్కూల్ జీవీఎం సూర్జీవిత స్కూల్. ఎట్లా ఉందమ్మా ఈ స్కూల్లో? మీకు గవర్నమెంట్ ఇచ్చిన మాట నిలబెట్టిందంట? ఎస్ సార్, అన్ని కూడా నిలబెట్టింది. ఇంతకు ముందు అయితే మాకు యూనిఫామ్స్, స్కూల్స్ యూనిఫామ్ డేట్ ఉండేవి కాదు. ఇప్పుడు అన్ని మాటలు నిలబెట్టుకొని మాకు స్కూల్ రీఓపెన్ అయ్యే టైం కల్లా టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, యూనిఫామ్స్, షూస్ అన్ని కూడా ఇచ్చారు. ప్లస్ మా మమ్మీ వాళ్ళకి హ్యాపీ థింగ్ ఏంటంటే తల్లికి వందనం ఇంతకు ముందు ఇంట్లో ఒక అమ్మాయికే పడేది, ఎవరో ఒకరికి. ఇప్పుడు ఎంతమంది అయితే ఇంట్లోని గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా పడుతుంది. సో దానివల్ల మా మమ్మీ వాళ్ళకి ఈ బర్త్డే అనేది ఉండదు, మనీ బర్త్డే అనేది ఉండేది కాదు, టెక్స్ట్ బుక్స్ కోసం, బుక్స్ కోసం అనేది. సో అందుకు చాలా హ్యాపీగా ఉంది. చదువు విషయంలోకి వస్తే ఎట్లా ఉందమ్మా స్టడీస్? అందరు కూడా చాలా బాగా చెప్తున్నారు. మాకు అర్థం అవ్వకపోతే మళ్ళీ మళ్ళీ దాన్ని రీక్రియేట్ చేసి చెప్తున్నారు మాకు అర్థమయ్యే విధంగా. సో దానికి కూడా ఏ ప్రాబ్లం కూడా లేదు, మాకు చాలా హ్యాపీగా ఉంది కదా. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ కి మీకు ఏమైనా తేడా అనిపిస్తుందా? యూనిఫామ్ విషయంలో కానీ, లేకపోతే బుక్స్ విషయంలో కానీ, టీచర్స్ విషయంలో కానీ? నో సార్, ఎందుకంటే ఇంతకు ముందు ప్రైవేట్ స్కూల్ పిల్లలు అయితే నీట్ గా యూనిఫామ్స్ గట్రా పర్టికులర్ గా వేసుకుని వెళ్ళేవాళ్ళు. మాకు అలాగా ఉంటే బాగుంది అనిపించింది చూసినప్పుడల్లా. చంద్రబాబు నాయుడు ఎప్పుడంటే ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు మాకు. సో ఇప్పుడు వాళ్ళకి అలాగైతే యూనిఫామ్స్ గట్రా పర్టికులర్ గా ఉన్నాయో, మాకు అలాగే అన్ని పర్టికులర్ గా ఇచ్చి నీట్ గా రమ్మని చెప్తున్నారు స్కూల్. ఎట్లా ఫీల్ అవుతున్నారమ్మా? ఇవన్నీ మీకు ఇస్తున్నారు కదా, ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. చాలా అంటే ఒక విధంగా చెప్పాలంటే మమ్మీ వాళ్ళకి ఎక్కువ బర్డెన్ ఉండేది దీని వలన. సో దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. లేడీస్ కూడా భద్రతలు బాగుందా? ఎస్ సార్, చాలా బాగుంది. లేడీస్ కి చాలా బాగా చూసుకుంటున్నారు. ఏమైనా అవసరం ఉన్నా సరే వెంటనే వెళ్ళి చెప్తే రెస్పాండ్ అవుతున్నారు సార్ చాలా బాగా. అరవింద్ పి. అరవింద్. ఎట్లా ఉందమ్మా ఇప్పుడు ఈ గవర్నమెంట్ మీకు ప్రతిదీ కిట్ ఇచ్చారు, అంటే స్కూల్ బట్టలు కానీ, షూ కానీ, బెల్ట్ కానీ, బ్యాగ్ కానీ, ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్. అంటే ఇప్పుడు యూనిఫామ్, ప్యాంట్, బెల్ట్ చూస్తే సేమ్ ప్రైవేట్ స్కూల్ లాగే ఉంది సార్. మాకు చాలా హ్యాపీగా ఉంది. బ్యాగ్ అనేది, బుక్స్ అనేది చాలా క్వాంటిటీగా ఉంది. అంటే అప్పుడు ఉండేది బ్యాగ్, జగనన్న బ్యాగ్, జిప్పులు గట్ట ఊడిపోయేది, బ్యాగ్ గట్ట చిరిగిపోయేది. ఇప్పుడు అనేది చాలా స్ట్రాంగ్ ఉంది, బుక్స్ గట్ట అంతా బాగుంది సార్. ఇప్పుడు ఫుడ్ విషయంలోకి వస్తే ఫుడ్ ఎట్లా ఉంది? ఇప్పుడు గతంలో మీరు తిన్నారు, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మీకు ఫుడ్ ఎట్లా? బాగుంది సార్. ఇప్పుడు సన్నల్ భీమ్ టైప్ ఉంది, కర్రీస్ చాలా బాగున్నాయి సార్. అంటే ఇప్పుడు తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది సార్. ముఖ్యంగా ఇప్పుడు స్టాఫ్ తో, మీ స్కూల్లో టీచర్స్ కానీ, స్టాఫ్ కానీ మీతో ఎట్లా ఉన్నారు? చాలా బాగున్నారు సార్. క్వశ్చన్ చెప్పిన అంటే వాళ్ళ ఆన్సర్ చెప్తున్నారు సార్. మనం ఇంకా అడుగుతుంటే ఇంకా చెప్తున్నారు సార్, హెల్ప్ చేస్తాం ఇవన్నీ అంటున్నారు సార్. బుక్స్, ఇప్పుడు లెసన్స్, సిలబస్ మీకు ఎట్లా ఉన్నాయి? గతంతో పోలీసు ఇప్పుడు సిలబస్ ఎట్లా ఉంది? చాలా బాగున్నాయి సార్. అన్ని సబ్జెక్ట్స్ అనేవి ఒక్కొక్కటి ఉండేవి, ఇప్పుడు అన్ని ఒక దాంట్లోనే నెట్టారు సార్. తల్లికి వందనం పడ్డదా? ఇంట్లో ఎంతమంది ఉన్నారు అంతమందికి పడుతుంది సార్. ఫీల్ అవుతున్నారు మీ పేరెంట్స్? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్. అంటే ఇప్పుడు ఏవైనా కట్టాలన్నా ఇప్పుడు తల్లికి వందనం వల్లే అన్ని కడుతున్నారు సార్. బాగున్నాయి సార్. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ కంటే గవర్నమెంట్ స్కూల్కి ఇంకా జాయిన్ చేసుకోవడం చూస్తున్నారు సార్. ప్రైవేట్ స్కూల్ అని ఫీజు కట్టలేక ఇక్కడ జాయిన్ చేస్తున్నారు సార్. అన్న ఎట్లా ఉందిరా ఈ స్కూల్? మీకు యూనిఫామ్లు, బ్యాగు, పుస్తకాలు అన్ని ఇచ్చారు కదా, ఎట్లా ఉంది? బాగున్నాయండి మొత్తం సార్, బాగున్నాయి సార్, అన్ని క్వాలిటీగా ఉన్నాయి. జూన్ 12న స్కూల్ రీఓపెన్ అయింది, ఆ రోజే అన్ని మాకు ఇచ్చేసారు, కిట్ అంతా ఇచ్చారు సార్. ఫుడ్ అన్ని బాగానే ఉన్నాయి సార్. ప్రైవేట్ స్కూల్ కన్నా ఈ స్కూల్లో జాయిన్ అవ్వాలని ఇంకా బాగా అనిపిస్తుంది సార్. యూనిఫామ్ కూడా బాగుంది సార్. ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది యూనిఫామ్ వేసుకొని స్కూల్కి వస్తున్నప్పుడు? మీ ఫీలింగ్ ఎట్లా ఉంది? భలే ఉంది సార్. ఈ కొత్త బట్టలు వేసుకున్నంత క్వాలిటీగా ఉంది సార్. ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది సార్. అమ్మఒడి అవన్నీ పడిందా? పడ్డాయి. బాగా ఫీల్ అవుతున్నా సార్, హ్యాపీగా ఉంది సార్ మొత్తం. ఫుడ్ మొత్తం చాలా బాగుంది సార్ ఇక్కడ. అప్పుడు మీద చాలా ఇంప్రూవ్మెంట్. అప్పుడు కొద్దిగా బాగునేది కాదు సార్, ఇప్పుడు చాలా ఇంప్రూవ్ సార్, బాగా క్వాలిటీ బాగుంది సార్. చీఫ్ మినిస్టర్ పేరు నారా చంద్రబాబు నాయుడు గారు.
భద్రంగా చూసుకుంటున్నారు సార్, మొత్తం బాగా చెప్తున్నారు. ఈ విద్యాశాఖ మంత్రి పేరు నారా లోకేష్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్. ఓకే. బాగా స్కూల్ బాగా ఇంప్లిమెంట్ చేశారు. ఎట్లా ఉందమ్మా ఈ స్కూల్లో మీకు? అంటే గవర్నమెంట్ ఇచ్చి మీకు ఏవేవి ఇస్తారన్నారు, అన్ని ఇచ్చారు? అన్ని ఇచ్చారు, బుక్కులు, టెక్స్ట్ బుక్కులు, నోట్స్లు, షూ, బెల్ట్, యూనిఫామ్ చాలా బాగున్నాయి, మంచి క్వాలిటీగా ఉన్నాయి అన్ని. ఎట్లా ఉంది ఇప్పుడు మీ స్కూల్లో ఫుడ్స్ ఎట్లా ఉంది? ఫుడ్ తింటున్నారు కదా మీరు, ఎట్లా ఉంది గతంతో పోలిస్తే ఎట్లా ఉంది? ఇంకా చాలా బాగున్నాయి, లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్ ఇంకా చాలా బాగుంది. కర్రీ అయితే ఇంకా తినాలనిపిస్తుంది, ఫుడ్ తింటా ఉంటే. ఇంకా స్టడీ విషయంలో ఎట్లా ఉంది? స్టడీ అయితే చాలా బాగుంది, టీచర్స్ అందరూ ఏది అడిగితే అది ఎమ్మటనే రిప్లై ఇవ్వడం, అలా చాలా బాగుంది. బుక్స్ ఏ డేట్ లో వచ్చింది? చాలా క్వాలిటీ మంచిగా ఉంది, చాలా బాగుంది సార్. ఎస్ సార్, 12th ఓపెనింగ్ అయితే 12th ఈవినింగ్ కల్లా ఇచ్చారు అన్ని. చాలా బాగుంది. ఏ సబ్జెక్ట్ అది? చాలా బాగుంది, చాలా కంఫర్ట్గా ఉంది, చాలా కంఫర్టబుల్గా ఇంకా ఇంకా రావాలి చదువుకోవాలని. స్కూల్ ఆ ప్రైవేట్ స్కూల్ మీద ఇదే బాగుంది, ఇంకా గవర్నమెంట్ స్కూల్.